నాయకుడు సాకే చంద్ర గారికి, అదేవిధంగా అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా నరేంద్ర గారికి, పెద్దాడన్న గారికి, మరి జెడ్పీ చైర్మన్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన యువజన అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు, వివిధ విభాగాల అధ్యక్షులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ రోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. అదేంటి ఆ ఏం బుక్ అయ్యేది? రెడ్ బుక్ అంట. రెడ్ బుక్ తో రాజ్యాంగం చేస్తా ఉంట లోకేష్. 6 ప్యాక్ అంట. 6 ఇది 6 సూపర్ 6. నీ అబ్బా సూపర్ 6 ఆపేస్తావు. నీ సూపర్ 6 లో అమలు చేసే శక్తి నీకు లేదు. కానీ నిర్బంధంతో, నిరంకుశత్వంతో, అవకాశవాదంతో ఈ రోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి సమర్థ నాయకత్వంలో ఏ రకమైన పోరాటానికైనా త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం. నిన్నెక్కడో జగన్మోహన్ రెడ్డి చిన్న యాక్సిడెంట్ జరిగితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏటూ ముద్దాయంట. అయ్యా చంద్రబాబు నాయుడు ఒక సందులో మీటింగ్ పెడితే 6 మంది చచ్చిపోయారు. 6 కేసులు నీ మీద పెట్టాలా వద్దా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు ఒక తీర్థయాత్రలో మీటింగ్ పెడితే 13 మంది చనిపోయారు. మరి 13 మంది మీద కేసులు పెట్టాలని మీద అడుగుతున్నాం. ఆ రోజు నీ బామర్ది మీద బాలకృష్ణ హత్య చేస్తే ఆ రోజు మానవతా దృక్పథంతో రాజశేఖర రెడ్డి గారి కాళ్ళు పట్టుకుంటే కేసు లేకుండా చేసిన సందర్భం చూశాం. ఈ రోజు అమానవీయంగా ఒక నిరంకుశత్వంగా జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధిస్తే తప్ప, కట్టడి చేస్తే తప్ప ఈ రాష్ట్రంలో మరొక్కసారి అధికారంలోకి రాలేమనుకుంటున్నామో. జగన్మోహన్ రెడ్డి గారికి జైలు కొత్తగా 16 మాసాలు జైలుకు పోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బలమైన శక్తులు చూసిన సోనియా గాంధీ గారిని ఎదిరించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక్క కార్యకర్తను ముట్టుకుంటే నీ కూక తగిలిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. యువత పౌర సందర్భంగా యువకులకి అయితే హామీ ఇచ్చారో అది నెరవేర్చకపోతే మీ చెరసాలలో సన్మాన వేదికలుగా, మీ సంఖ్యలో పూలమాలలుగా భావించి ఉద్యమాల రాపిడిలో ఏ రకమైన పోరాటానికైనా త్యాగానికైనా సిద్ధంగా ఉంది. తెలుగుదేశం పరిధించేంత వరకు పోరాటం జగన్మోహన్ ముఖ్యంగా చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా.